సార్ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే పనులల్లో గొప్ప పని అనేది ఉన్నదా సార్? అంటే ఏదైనా ఉద్యోగం కావచ్చు, గొప్ప ఉద్యోగం ఉందా, గొప్ప పని ఉందా, అంటే పనులల్లో గొప్పవి అనేటివి ఉన్నాయా? నిజానికి లోకంలో అసలు మనకు తెలిసిన పనులు ఒక 4-5 మనకు బాగా అనిపిస్తూ ఉంటాయి. ఓకే సార్. ఇప్పుడు ఒక ఆయన కలెక్టర్ అంటారు, లేకపోతే ఒక ఆయన మంత్రి అంటారు, లేకపోతే ఒక ముఖ్యమంత్రి, ఒక కండక్టర్, ఒక కలెక్టర్, ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి. అసలు పనులకు అంతం అనేది ఉందా? వందల వేల రకాల పనులు ఉన్నాయి. ఓకే సార్. ఇందులో ఏ ఒక్క పని గొప్పది కాదు, ఏ ఒక్క పని తక్కువది కాదు. ఓకే సార్. చీపురు పట్టి ఊడ్చే వాళ్ళు చేసే పని కూడా పనే అని పని అంటున్నాం కదా. ఓకే. అయితే గొప్ప పని గొప్ప ఇక్కడ ఒక గమ్మత్ ఉన్నది. ఇక్కడ ఏంటంటే పనిని గొప్పగా చేయాలి కానీ గొప్ప పని ఉండదు. ఓకే సార్. ఏ పనినైనా నువ్వు చేస్తే అదే గొప్ప పని అవుతుంది. ఓకే. ఇప్పుడు ఒకప్పుడు ఒక చోట నాకు సుద్దాల అశోక్ తేజ్ చెప్పిన ఒక మాట గుర్తుకొస్తుంది. ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు నీకు దొరికిన పనిలో నువ్వు ప్రతిభ చూపించి, ఇప్పుడు ఉదాహరణకు నీకు తాళ్ళు వేనే పని వచ్చింది, నీ వృత్తియో లేకపోతే ఏదో, నువ్వు ఆ తాడును ఎంత అద్భుతంగా పేనాలంటే, చంద్రమండలం మీదకి ఒక తాడు తీసుకుపోవాలంటే నీ తాడే కావాలనేటట్టు ఉండాలి. ఓకే. అంత నువ్వు ఆ పనిలో లీనంగా, అంటే నువ్వు చేసేటువంటి పని అంత నైపుణ్యం, నీ వలన పనికి గొప్పతనం వస్తుంది కానీ గొప్ప పని అంటూ ఉండదు. ఒకటి గొప్ప పని, ఒకటి తక్కువ పని అని ఉండదు. నీ వలన పనికి గొప్పతనం రావాలి. ఓకే సార్. అంటే ఇప్పుడు పని అంటే ఏదైనా పని, ఒక పని అనేది ఉంటుంది. ఏ పని గొప్ప పని కాదు, మనం చేయడం వల్ల ఆ పని గొప్పతనం వస్తుందని అంటారు. అవును. అంటే నిజానికి పని చెయ్యకుండా ఎవరైనా ఉంటారా ఈ లోకంలో? ఎవరు ఉంటారు సార్? పని చేయకుండా ఉంటే మన శరీరం పనిచేయదు. ఓకే. ఇందులో ఉన్న ఈ మాటను అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే చాలా మంది, నేను పని చేయకుంటే సుఖంగా ఉంటా అనుకుంటున్నారు. కానీ అది చాలా చాలా తప్పుడు అభిప్రాయం. ఓకే. పని చేస్తేనే నీ శరీరం పని చేస్తుంది, నీ మెదడు పని చేస్తుంది. పని చేయకపోతే అది మూలకు పడిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు మనం ఒక వస్తువును దాంతో ఏ పని చేయకుండా మూలకు పెట్టినాం అనుకో, అది ఏమైతే శిథిలం అయిపోతుంది, తుప్పు పడుతుంది, దుమ్ము వేరుకపోతుంది. మన బాడీలో కూడా అపెండిక్స్ అనేది కొన్ని నరాల నుంచి దాని వర్క్ లేకపోవడం వల్ల అది అవశేష అవయవంగా మిగిలిపోయి దాన్ని తీసేయాల్సి వస్తుంది. అవును సార్. అంటే ఏ పని అయినా గొప్ప పనే, దాన్ని మనం చేయడంలో ఉన్నది అని అంటారు. అంటే ప్రతి వ్యక్తి చేసే పని గొప్పది. అవును. అది చిన్న పని పెద్ద పని అంటూ ఏం లేదు. ఇప్పుడు ఒకసారి ఒక కథలో బసవ పురాణంలో ఒక కథ ఉంటుంది. ఒక దర్జీ ఉంటాడు, అంటే బట్టలు కుట్టేవాడు ఉంటాడు. ఓకే సార్. అతనికి దేవుడే ప్రత్యక్షమై కదా. ఓకే. దేవుడు ప్రత్యక్షమై నీకు ఏం కావాలో కోరుకుంటాడు. సాధారణంగా మనం అయితే ఏమంటాము, 1 కోటి రూపాయలు, 100 కోట్లు, బంగారము, ఇంకా వెండియో, మేడలో, మిద్దెలో కోరుకుంటాం. కానీ ఆయన ఏమంటాడంటే, స్వామి నేను బట్టలు కుట్టడానికి నా చూపు కొద్దిగా మందగిస్తుంది, నాకు మంచి చూపును ప్రసాదించు, నేను ఇంకా బట్టలు మంచి కుట్టాలి అంటాడు. ఎక్సలెంట్ సార్ ఆన్సర్. ఎంత అద్భుతం. కాబట్టి నీ పనిలో నువ్వు అత్యద్భుతంగా పని చేయి, అదే గొప్ప పని అవుతుంది. అంతే తప్ప ఒకటి గొప్ప పని, ఒకటి తక్కువ పని, ఇది చిన్న స్థాయి, అది పెద్ద స్థాయి అనేది అది లేదు. అయితే సమాజంలో ఉంటాయి కొన్ని. సమాజం యొక్క ధోరణిలో కలెక్టర్ అంటే గొప్ప అని, లేకపోతే ఇంకేదో మంత్రి పదవి అంటే గొప్ప అని, అట్లా అభిప్రాయాలు ఉంటాయి. ఎవరి దారులు వాళ్ళకు ఉంటాయి. కానీ పని అనేది మనం చేయడంలో, పనిలో మనం ఎంత లీనమవుతున్నాం అనేది ఇంపార్టెన్స్ అనేది అద్భుతం. అది అంటే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే ప్రతి పని గొప్ప పనే, దానిలో లీనమై చేయాలని అంటారు. దీన్ని ఇంకేమైనా ఏమన్నా మనకు గుర్తుకొస్తున్నాయి సరైన పాత స్టోరీలు కానీ ఏమన్నా ఉంటే చెప్పగలుగుతారా దీనికి ఏమైనా? అయితే ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాళ్ళు సార్ అసలు శ్రమ యొక్క విలువను గుర్తించాలని, అంటే ఏది గొప్ప పని అనే విషయం లోపల అంటే
కింది స్థాయి అని పెద్ద స్థాయి అనేటువంటి మన అభిప్రాయాలకు భిన్నంగా సార్ ఆయన అన్ని పనులు సమానమే, మనము శ్రామికుణ్ణి కూడా గౌరవించాలి అనేటువంటి, మనం దీన్ని ఏమంటారంటే ఏంది అదొక మాట ఉంటుంది, ఏంటి అది, వర్క్, శ్రమను గౌరవించడం అంటే అన్నిటినీ సమానంగా చూడడం అనే ఒక మాట ఉంటుంది. నాకు అది ఓకే ఇప్పుడు ఫ్లాష్ అయితలేదు. ఓకే అంటే ఏంటిది, శ్రమకు గౌరవం ఇవ్వాలి తప్ప అంటే ఇప్పుడు ఎవ్వరు చేసినా పని అనేది పనే. అంటే బట్టలు కుట్టడము పనే, చెప్పులు కుట్టడము పనే, తాటి చెట్లు ఎక్కడము పనే, అది పనే కదా. ఓకే పని పని అనే వార్డును గమనిస్తే ఇప్పుడు మంత్రి పదవి అనేది కూడా ఒక పనే కదా. అవును కదా, పని అని అంటున్నాం అంతే. ఒకరు పని మనుషులు అని ఒక ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఒకటి గుర్తుకొచ్చింది ఇప్పుడు నువ్వంటే. ఒకసారి కాళోజీ నారాయణరావు, ఆయన చాలా గొప్పవాడు. కాళోజీ నారాయణరావు అందరు ఇట్లనే మనలాగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఓకే సార్. ఒక ఏంటి, ఒక రిక్షా ఆయన ఒక బస్తా వేసుకొని వచ్చిండు రిక్షాలో. ఆ రిక్షా ఆయన బస్తా తీసుకొని వచ్చి ఆయన ఇక్కడ ఎవరన్నా పని మనుషులు ఉన్నారా సార్ అని అన్నారు. అంటే మేము అందరం కనిపిస్తలేమా అని అంటాడు. అంటే వీళ్ళంతా పనికిరాని మనుషులా? ఓకే 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 అంటే అంటే ఎట్లయిపోయింది అంటే మనము పని మనుషులు వేరే ఉంటారని, మనుషులు వేరే ఉంటారు అనేటువంటి ఒక తప్పుడు అభిప్రాయం ఏర్పడింది. అంటే పని మాత్రమే ఉంటుంది. ఎస్, పని మాత్రమే ఉంటుంది. అందరూ మనుషులు పనులే చేస్తారు. సో ఏ రకమైనటువంటి దానిలో తేడాలు లేవు అని చెప్తారు. తేడాలు లేవు. సార్ ఒక చిన్న నాకు ఫన్నీ స్టోరీ గుర్తొస్తుంది సార్. ఓకే, అది నేను చెప్తాను సార్. అంటే ఇది దీనికి అంత సింక్ అవుతుందో లేదో కానీ ఏ పని గొప్పది అనేది ఒక చిన్న పిల్లలకు ఉపయోగపడే ఒక చిన్న స్టోరీ. సరే, అయితే ఒక రాళ్ళు కొట్టేటైనే రాళ్ళు కొడతాడు సార్. ఓకే, రాళ్ళు కొట్టేటప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే, అమ్మ ఇదేం జీవితం, ఇదేం బతుకు, రాళ్ళు కొట్టుడు కూడా ఒక పనేనా, ఇది కూడా ఒక జీవితమేనా, నా లైఫ్ చాలా దుర్భరంగా ఉంది అని అనుకుంటాడు సార్. అనుకొని రాళ్ళు కొట్టుడు అయిపోయిన తర్వాత దారెంబడి నడుచుకుంటూ పోతాడు సార్. ఒక మంచి బిజినెస్ మ్యాన్ ఇల్లు చూస్తాడు సార్. ఒక వ్యాపారస్తుని ఇల్లు చూస్తాడు. చూసేసరికి చాలా పెద్దగా, విశాలంగా, చాలా మోడర్న్గా ఉంటుంది. చూసి ఆయన ఏమనుకుంటాడంటే, అరే బతుకుతే వ్యాపారస్తుని లెక్క బతకాలి, ఎంత అంగు ఆర్భాటం ఉంది, సో నేను వ్యాపారస్తుని కొడితే బాగుండని అనుకొని వ్యాపారస్తులు అయినట్టు ఊహించుకుంటుంటాడు సార్. అట్లా ఊహించుకోగానే కాసేపటికే ఆయన బయట నుండి చూస్తాడు, ఆ దేశపు రాజు బిజినెస్ మ్యాన్ ఇంటికి వచ్చింది, కింగ్. వెంబడి సైనికులు, మంత్రులు వీళ్ళందరూ వచ్చేసరికి ఫస్ట్ వ్యాపారస్తుడు రాజు కాలు ముక్కింది రాగానే. అరే నేను ఇంతసేపు వ్యాపారస్తుడు గొప్ప అనుకున్నా, కానీ కాదా, రాజు గొప్పోడు, రాజు గొప్పోడు. సో నేను కింగ్ నైతాను అనుకుంటాడు. కాసేపు కింగ్ అయినట్టు తను ఏదో ఆర్డర్స్ ఇస్తే అందరూ దేశంలో ఉన్న పాటించినట్టు ఇట్లా ఊహలు చేసుకుంటాడు యాక్చువల్గా. అయితే రాజు పరివారం పోతుంది, ఏం జరుగుతుందో చూద్దామని వాళ్ళు ఎమ్మడి నడుచుకుంటూ పోతాను. నేనే కూడా కాసేపటికి ఏమైందంటే విపరీతంగా ఎండ కొడతాను సార్. మధ్యాహ్నం అయింది, సూర్యుడు ఫుల్ ఎండ కొడతాడు. ఆ ఎండను తట్టుకోలేక రాజు ఏం చేసిండు, అది పట్టుకుంటారు కదా సార్, అంబ్రెల్లా లాంటిది పట్టుకున్నా ఎండను తట్టుకోలేక రాజు వెంటనే ఒక చెట్ల కిందకి పోయింది సార్. పోయిన తర్వాత ఇంతసేపు రాజు గొప్ప అనుకున్నా, కానీ రాజు కాదు, నిజంగా గొప్ప ఎవరంటే సూర్యుడు. ఆ సన్ లైట్ తీవ్రతకు రాజు కూడా తట్టుకోలేకపోయాడు, రాజునే గడగడలాడించాడు. సో అయితే నేను సూర్యుని అవుతాను అనుకుంటాడు. అనుకొని సూర్యుడు అయినట్టు ఊహించుకుంటాడు. ఆ ఎండ వేడిమికి అన్నీ పగిలినట్టు ఇట్లా కొంచెంసేపు ఊహ చేసుకుంటాడు. ఇట్లా కాసేపటికి ఏమవుతుందంటే సార్, దట్టమైన మేఘం వచ్చి ఆ సూర్యుని కమ్మెత్తుంది సార్. కమ్మేసరికి అరే ఎంతసేపు సూర్యుడు కనబడకుండా పోయిండు. అరే అట్లా అనుకునే లోపే ఆ మేఘం ఏంటి ఫుల్ వర్షం కొట్టింది. ఆ వర్షానికి ఇట్లా ఏరులే పారినట్టు, చాలా ఇండ్లు కూలిపోయినట్టు చూసి సూర్యుని కంటే మేఘం గొప్ప, అయితే మేఘం కావాలి అని అనుకుంటాడు మేడం.
ఇట్లా స్టోరీ రన్ అవుతుంది. ఇక నేను అయితే మేఘంనే అయితే అని అనుకునే లోపే మళ్ళీ ఏమైతే విపరీతమైన ఒక పెద్ద గాలి వచ్చింది. ఆ గాలికి మేఘం ముట్టుకపోయింది. అరే నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, నేను వ్యాపారస్తులు గొప్ప అనుకున్నా, రాజు గొప్ప అనుకున్నా, సూర్యుడు గొప్ప అనుకున్నా, మేఘం గొప్ప అనుకున్నా, కానీ గాలికి మేఘం కూడా కొట్టుకుపోయింది. నిజానికి గాలే గొప్ప అని అనుకుంటాడు. ఇక నేను గాలిని అవుతా, చాలు లైఫ్, నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే దేవుడు ఒకరు కరకరిస్తే నేను గాలిని అవుతా అని అనుకుంటాడు. కానీ గాలికి ఇండ్ల పైకప్పులు కొట్టుకుపోతాయి, చెట్లు కూలిపోతాయి, అన్నీ పకావికలం అవుతుంది. బట్ ఒక బండరాయి మాత్రం అట్లే ఉంటుంది సార్, లేవది కదా, అట్లే ఉంటుంది. అరే ఇవన్నీ ఇట్లా జరుగుతుంది, మరి రాయి మాత్రం ఇట్లే స్థిరంగా ఉంది. గాలి కూడా గొప్ప కాదు, అయితే నెక్స్ట్ జన్మల స్టాచ్యూ ఒక రాయిని అవుతా అని అనుకుంటాడు. రాయిని అవుతా అని అనుకునే లోపే ఒక రాళ్ళు కొట్టేటైనే ఆ రాయిని సుత్తితో కొట్టి 2 ముక్కలు చేసేస్తాడు. అరే ఇంత పెద్ద రాయిని కూడా ఒక వ్యక్తి 2 ముక్కలు చేసేసిండు, నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే రాళ్ళు కొట్టే టైం లెక్క కొడతా అని అనుకుంటాడు. రాళ్ళు కొట్టే టైం లెక్క ఊహించుకుంటాడు. కాసేపటికి మళ్ళా అరే అసలు నేనే కదా బండలు కొట్టి, అసలు రాళ్ళు కొట్టేది నేనే కదా, సో నేను చేసే పని గొప్పదే, సో నా లైఫ్ కూడా గొప్పదే అని అనుకుంటాడు సార్. రైట్. కాబట్టి ఈ పనులు అనే సర్కిల్లో మనం ఎక్కడనో ఒక కాడ ఉంటాము. ఏది ఉన్నతమైంది ఆ దప్పాతాళంలో ఏది లేదు, అన్నీ ఒక సర్కిల్లోనే ఉంటాయి. మనం చేసుకుంటూ వెళ్తాము. అంటే ఈ పని గొప్ప, ఈ పని తక్కువ అనేటువంటి భేదభావం మనకు ఉంటే మనం ఏమైతుందంటే ఏ పనిని సంపూర్ణంగా చేయలేకపోతాం, ఏ పనిలో కూడా మనం లీనం కాలేకపోతాం. ఓకే, నువ్వు అనుకుంటే ఏదైనా సాధించాలనుకుంటే, నువ్వు ఇంకొక పనికి మారాలనుకుంటే మారిపో, కానీ నువ్వు ఉన్న దాంట్లో నీ ఉన్న పనిని నువ్వు అంకిత భావంతో పనిచేస్తూ వెళ్తే నువ్వు అనుకునేది ఇంకా కొంత ప్రోగ్రెసివ్గా ఉంటుంది, దాంట్లోనే నువ్వు పరిపూర్ణత సాధించవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే.